గుడ్ మార్నింగ్ సార్. నా టెస్ట్ మనీ ఏంటంటే ఇక్కడ మేరావలి మన మేరావలి అని ఒక ముస్లింస్ కుర్రోడు. ఆ కుర్రోడు 10 సంవత్సరాలు బట్టి గ్యాస్ ట్రబుల్తో బాగా బాధపడుతూ కడుపుల నొప్పితో బాధపడుతూ ఉన్నాడు. అయితే ఒకసారి వెళ్ళి చెప్పొచ్చాను. చెప్పొస్తే వాడు దుంపదేగా మావయ్య మావయ్య అంటాడు. చెప్పొస్తే డబ్బులు లేవు మావయ్య, తర్వాత చూస్తానులే అని చెప్పేసి దాన్ని ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. తర్వాత మళ్ళీ కడుపుల నొప్పి వచ్చి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లారు. నాకు ఫోన్ చేశారు, నేను వెళ్ళాను. వెళ్ళి ఏందబ్బా అని చెప్పానంటే, మళ్ళీ కడుపుల నొప్పి వచ్చింది, హాస్పిటల్కి వెళ్తున్నాము, ఒకసారి రండి చూసేందురు కానీ అని చెప్పేసి అంటే వెళ్ళాము. తెలిసిన అబ్బాయి కదా, వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అతను మొత్తం టెస్ట్లో ఇచ్చేసి బ్లడ్ టెస్ట్ చేసి కడుపులోకి నోటి ద్వారాగా పైప్ వేసి అది లోన టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత పేగుపోతని తేలింది. దానికి ఇబ్బంది పడుతూ ఉన్న టైంలో నేను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత, అబ్బాయి ఇది ఉంపదేగా ఇట్లా ఉందిరా నాయన, ఇది వాడుకో చక్కగా పనిచేస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కరెక్ట్గా మన సంక్రాంతి పండగకి ముందు ఒక 4 రోజుల ముందే అది మనం తీసుకెళ్ళటం జరిగింది, హాస్పిటల్ తీసుకెళ్ళటం జరిగింది, తీసుకురావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత పండగ వెళ్ళిన తర్వాత 5 రోజుల తర్వాత మనకి క్యూర్షియల్ ఇవ్వటం జరిగింది. ఉదయం సాయంకాలం వాడమని చెప్పి బాగా చక్కగా నేను దగ్గరుండి అన్ని చెప్పి వివరంగా చెప్పి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి మనం ఫోన్ చేసి మాట్లాడుతూ ఒకసారి వెళ్ళి ఇంటికెళ్ళి ఇట్లా వాటర్ తాగాలి ఇట్లా అని చెప్పేసి మొత్తానికి చెప్పి చేయటం జరిగింది. కరెక్ట్గా 20 నుంచి 25 రోజుల లోపల ఆ అబ్బాయికి కడుపుల నొప్పి అనేది రాకుండా ఆగిపోయి చక్కగా అతను ఫుడ్ తింటాం కానీ అతను వర్క్కి వెళ్తాడు. అతను ఏం చేస్తాడంటే ఎల్లింగ్ వర్క్కి వెళ్తాడు. అప్పుడు అక్కడికి వెళ్ళిపోయి అందరితో చెప్పుకొని చక్కగా నాకు ఇట్లా తగ్గిపోయింది, నేను చేస్తున్నాను, ఇట్లా వర్క్కి వెళ్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. దానివల్ల ఇది మంచి మిరాకిల్ అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సంతోషం వ్యక్తం చేసి, వాళ్ళ అత్తయ్య గారు అంటండి, వాళ్ళ పిల్లనిచ్చిన అత్తయ్య గారు, ఆమెకి డస్ట్ అలర్జీ ఉండేదంట. నాకు ఫోన్ చేశారు, ఇట్లా సంగతండి, ఇట్లా మా అత్తయ్య గారికి ఇట్లా తుమ్ములు వచ్చేసి ఒక్కసారి వస్తే ఒక 20 నుంచి 25 దాకా వస్తాయంట, అది మరి దీన్ని వాడుకుంటే తగ్గిద్దా అని చెప్పేసి నన్ను అడిగారు. అడిగితే బంగారంలా తగ్గిద్దమ్మా, లేట్ చేయబాకని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆమెకు కూడా 3 ప్యాకెట్లలో ఒక 10 రోజులు 10 ప్యాకెట్లు వేసారంట రోజుకొకటి కాడికి. చక్కగా ఆమె కూడా రిలీఫ్ వచ్చి బాగుందని చెప్పేసి అన్నారు. తర్వాత ఆమె కూడా మళ్ళీ ఒక 3 ప్యాకెట్లు తీసుకుని వాడుకున్నారు. అట్లానే ఈ అబ్బాయి ఈ మీరావలి అనే కుర్రోడు వాళ్ళ మరదలు, ఆ అమ్మాయి బస్సు ఎక్కడానికి కాళ్ళు లేసేవి కాదండి. గత చిన్నప్పటి నుంచి కూడా ఆమెకి అదొక ప్రాబ్లం అంట. అందువల్ల మరి ఇట్లా మరి మా మరదల గారికి ఇట్లా ఉంది అంకులు, మరి అమ్మాయి తొడేలు తీయడానికి వెళ్ళిద్దండి, మిర్చి యార్డ్లో తొడేలు తీయడానికి వెళ్ళిద్ది రోజు. అలాంటి అమ్మాయి బైక్ తోలుకుంటూ వెళ్తుంది, స్కూటీ తోలుకుంటూ వెళ్తుంది. అంతకు ముందు స్కూటీ తోలాలంటే కొంచెం భయపడి షేక్ వచ్చేది. అలాంటిది ఈ ఈ ఒక నెల తిరిగేతలకే చక్కగా అమ్మాయి బస్సు ఎక్కుతుంది, చక్కగా స్కూటీ వేసుకుని వెళ్ళిపోయి అక్కడ తొడేల కాడ పెట్టుకొని తొడేలు తీసుకొని 1 కిలోమీటర్ దూరం ఉంటుందిలేండి, నడవకుండా వెళ్ళేవాళ్ళు. ఇది పరిస్థితి. మన క్యూర్షియల్ తీసుకొచ్చిన లైన్ ప్రసాద్ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారం.